నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వరుసగా నిర్మలా సీతారామన్ 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై, అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆవిడకి విశేషం తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అభివృద్ధి వైపు అడుగులేస్తున్న రాష్ట్రాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అయితే కనిపిస్తోంది. ఇక ఇటు మహిళలకు కావచ్చు, అటు మధ్యతరగతి ప్రజలకు, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ బడ్జెట్పై హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులపై ఇప్పటికే చంద్రబాబు గారు కృతజ్ఞతలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలిపారు. అయితే ఇదే సందర్భంలో ఇటువైపు వైసీపీ కూడా స్పందిస్తోంది. చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాను అంటూనే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు తీసుకురాలేకపోయారు అని ప్రచారం చేస్తోంది. మరి ఈ ప్రచారాల్లో నిజమెంత, అలాగే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో ఈసారి బడ్జెట్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు హర్షం వ్యక్తమవుతోంది, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల నుంచి కూడా. సో చాలామంది కూడా ప్రధానమంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేటాయించారు, బడ్జెట్ చాలా బాగుందని చెప్పి కూడా ప్రశంసలు అందిస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు వైసీపీ అంటోంది ఎన్డీఏలో కూటమిలో భాగం అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఈవెన్ బీహార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఏమైతే ఇచ్చిందో ఇవన్నీ కూడా అప్పుల రూపంలోనే ఇచ్చింది. సో అసలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. సో మన రాష్ట్రానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, దానివల్ల ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ముందుగా వరుసగా 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కి మనందరం కూడా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా కంటిన్యూ అవుతూ దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తూ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండటం అంటే అది నిజంగా ఒక పెద్ద రికార్డు. అటువంటిది ఒక మహిళ, మన రాష్ట్రానికి సంబంధించిన మహిళ ఆ ఘనతను సాధించటం మనందరికి కూడా గర్వకారణం. ఇక్కడ కేంద్ర బడ్జెట్లో చాలా వేరియస్ సెక్టార్స్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఈ వేరియస్ సెక్టార్స్లో ఫోకస్ పెట్టడం అనేది ఏదైతే ప్రోగ్రెసివ్ స్టేట్ ఉంటుందో, అంటే అభివృద్ధి చెందాలి అన్న ఆకాంక్షతోటి ఉండే రాష్ట్రాలకి ఈ బడ్జెట్ అడ్వాంటేజ్. అభివృద్ధి చెందాలని ఎవరికి ఉండదండి అని మీరు అడగచ్చు. చాలామందికి, అందరికీ అభివృద్ధి చెందాలని ఉంటుంది, కానీ వాళ్ళకి సరైన ప్లాన్ ఉండదు, సరైన ప్రణాళిక రూపొందించుకోలేరు, సరైన దిశగా ఖర్చు పెట్టలేరు. అట్లా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే విధాన పత్రాలు విడుదల చేశారో, ఏ రంగాల మీద అయితే ఫోకస్ పెట్టారో ఆ రంగాల మీద కేంద్ర బడ్జెట్ కూడా ఫోకస్ పెట్టున్నది. అంటే కేంద్ర బడ్జెట్లో స్పెసిఫై చేసిన విధానాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిపుచ్చుకోవటానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నది అని దీని అర్థం. ఈ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ మెయిన్గా ఏంటంటే కేంద్ర బడ్జెట్లో అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టారు. అగ్రికల్చర్ మీద ఫోకస్ పెడితే చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉందో అంటే మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని జలాశయాల్లో 60% నీళ్లు అట్లాగే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మనం నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి మొత్తం జూన్ జూలైలోనే, అంటే ఎండాకాలం అయిపోగానే జూన్ కల్లా కాలువలు వదిలే పరిస్థితి ఉంటుంది. అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉన్నది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం కూడా అసలు అగ్రికల్చర్ సెక్టార్ని ఫస్ట్ ఇంజన్ ఆఫ్ డెవలప్మెంట్గా పెట్టుకున్నది. ఇందులో చాలా స్కీమ్స్ని
కొత్త కొత్త స్కీమ్స్ని ప్రవేశపెట్టింది. ఇంకోటి బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ అనేది ఇంకొక పెద్ద ఇది. ఈ రూరల్ ఎకానమీని వైబ్రెంట్గా చేయటానికి చాలా స్కీమ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే హార్టికల్చర్ సెక్టార్ మీద, దీని మీద కూడా ఫోకస్ ఉన్నది. మనం ఆల్రెడీ చూసాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హార్టికల్చర్ సెక్టార్ మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ 7 నెలల కాలంలోనే మొత్తం డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, వీటి మీద ఆల్రెడీ ఆ ఎక్విప్మెంట్ అంతా పంపించాడు, ఫీల్డ్ మీదకి రెడీగా ఉన్నది. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో, ఈ హార్టికల్చర్లో మనం ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందరికి వెళ్ళిపోతూ ఉంది. అదేవిధంగా ఈ మొత్తం అంటే స్వదేశీయంగానే మనం యూరియా ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అస్సాంలో ఒక కొత్త యూరియా ప్లాంట్ సెటప్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ఇంజిన్ ఆఫ్ డెవలప్మెంట్గా ఎంఎస్ఎంఈలని తీసుకున్నారు. అంటే ఈ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మొత్తం కరోనా ఎప్పుడైతే వచ్చిందో, కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ని వాటిని ప్రోత్సహించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది మోడీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. రాష్ట్రాలకు కూడా విపరీతంగా ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని పెంచండి, వాళ్ళని ఆదుకోండి అని. అట్లా ఆదుకోండి అని చెప్పి డబ్బులు ఇస్తే అప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని జగనన్న తోడు, జగనన్న నీడ, జగనన్న చేదోడు అని చెప్పి రకరకాల పేర్లు పెట్టుకొని ఆ జగనన్న ఇచ్చినట్టు వేసుకున్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి ఈ క్రెడిట్ ఫండ్స్ని ఎక్కువ చేయటం, ఎంఎస్ఎంఈలకి ఫస్ట్ టైం ఇందులోకి వచ్చే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా విపరీతమైన ఫోకస్ పెట్టున్నారు ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిపుచ్చుకోవటానికి బాగా అవకాశం అయితే ఉంది. ఈ లెదర్ సెక్టార్ మీద ఎక్కువ ఇది పెట్టారు. ఆ లెదర్ సెక్టారు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్, నిన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటున్నానని చెప్పి ఆయన ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాడు. అంతకు ముందర కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద ఒక విధాన పత్రం కూడా రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెడుతున్నది కాబట్టి మనం ఎక్కువ ఫండ్స్ని అందులో నుంచి ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇదే కాకుండా మీకు థర్డ్ ఇంజిన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఈ అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ కొంత పెడుతూ ఉన్నది. చాలా స్కీమ్స్ పెట్టారనమాట ఇందులో. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐఐటీల కెపాసిటీ పెంచటం, ఇటువంటివన్నీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇటువంటివి చాలా ఉన్నాయి ఇందులో. ఈ స్కీమ్లన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల సంగతి మనకెందుకు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం వేరియస్ సెక్టార్స్లో మనకి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ నైపుణ్యత కలిగిన అంటే స్కిల్డ్ వర్కర్స్ కావాల్సి ఉంటారు. అన్ని రంగాల్లో స్కిల్డ్ వర్కర్స్ కావాల్సి ఉంటారు. అందుకని ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఎటు ఆంధ్రప్రదేశ్లో ఈ స్కిల్ సెన్సెస్ అన్నీ చేసుకొని రెడీగా ఉన్నాం కాబట్టి, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి, ఈ కేంద్రం ఇస్తున్న ఈ స్కీములన్నీ కూడా మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఇప్పటికే మనకి 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయి. 4.5 లక్షల మందికి ఉపాధి ఆల్రెడీ ఇంకా వచ్చేసినట్టే అనుకోవచ్చు. అవి యాజ్ ఆఫ్ నౌ గ్రౌండ్ అవుతున్న కొద్దీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకోగలిగితే, మనం ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోగలిగితే మనకి విపరీతంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూతే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేంత కెపాసిటీ ఉన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు అన్నీ కూడా.
అందుకని ఇది చాలా అద్భుతమైన ఇది. ప్లస్ మనకి ఇంకొకటి ఇదేంటంటే కొత్తగా ఉడాన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే కొత్త హెలిప్యాడ్లు డెవలప్ చేయటం, ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయటం, వీటికి సంబంధించిన ఇదనమాట. సివిల్ ఏవియేషన్ మినిస్టరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే ఉన్నాడు కాబట్టి ఇప్పటికే ఈ స్కీమ్కి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు అవన్నీ కూడా మొత్తం డిక్లేర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా విపరీతమైన, అంటే మీకు ఆంధ్రప్రదేశ్కి ఇంకా కేంద్రం నుంచి ఇంకా ఫండ్స్ ఫ్లో అంటే ఇంకా లెక్క పెట్టడానికి కూడా వీల్లేనంత ఫండ్స్ ఫ్లో రావటానికి వీలుంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టంగానే వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు. చాలా బాగుంది ఈ బడ్జెట్, చాలా అసలు దేశం వికసిత భారత్ కావటానికి ఇది ఫస్ట్ స్టెప్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేశాడు. అంటేనే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్లో ఏమైతే చెప్పారో, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏవైతే చెప్పిందో దీని మీద, ఈ స్కీమ్స్ అన్నిటి మీద ఒక 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉన్న స్కీమ్స్ ఇవి. అందుకని మనం ఆ స్కీమ్స్ని అందిపుచ్చుకోవటం ఈజీ అవుతుంది, ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇంకా మిగిలినవి ఇంకా ఇక ఈ ట్యాక్స్ స్ట్రక్చరు, ఇవన్నీ పర్సనల్ ట్యాక్స్ స్ట్రక్చరు, నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ట్యాక్స్ నుంచి బయటకు వచ్చేసినట్టే. అటువంటి వెసులుబాటు కలిగింది. మధ్యతరగతి మామూలుగా ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా సిన్సియర్గా ట్యాక్స్ కట్టేది మిడిల్ క్లాస్ పీపుల్. పైవాడు ఎగ్గొడతాడు, కిందవాడు కట్టలేడు. ఎక్కడైనా సరే గవర్నమెంట్కి దొరికేది మిడిల్ క్లాసే. అందుకని ప్రతి గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ని ఎంత వీలైతే అంత పిండుదామని చూస్తుంటారు. కానీ నిర్మలా సీతారామన్ నెలకి ₹1,00,000 సంపాదన వరకు ఎగ్జంప్షన్ ఇచ్చేయటం అనేది మిడిల్ క్లాస్కి చాలా బెనిఫిట్. ఆ తర్వాత కూడా 80,000 వరకు, అంటే నెలకి 16 లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా, అంటే సంవత్సరానికి 16 లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా ₹80,000 బెనిఫిట్ వస్తుంది గత స్ట్రక్చర్తో, ట్యాక్స్ స్ట్రక్చర్తో పోలిస్తే. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. వీటన్నిటితో పాటు జల్ జీవన్ మిషన్, మనం తెలుగుదేశం కూటమి ఎలక్షన్ ప్రామిస్ ఇంటింటికి నీళ్లు ఇస్తామని, ఆ జల్ జీవన్ మిషన్కి టాప్ ప్రయారిటీ సెక్టార్లో కేంద్ర బడ్జెట్లో చెప్పారు. ఇవన్నీ కూడా, అంటే మొత్తం ఒక్కటని కాదు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ చెప్పాడో ఆ విజన్కి దగ్గరగా అనుకూలంగా, ఆ విజన్లో ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో ఆ లక్ష్యాలని సాధించటానికి ఉపకరించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉన్నది. వీటితో పాటు మీకు అమరావతికి ఫండ్స్ ఫ్లో అసలు మామూలుగా ఉండదు. దాదాపుగా ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ₹40,000 కోట్ల ఫండింగ్ రావచ్చు. పోలవరం విషయానికి వస్తే పోలవరానికి 30,000 కోట్ల పైన ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీగా తీసుకుంది ఈ అమరావతిని కానీ పోలవరాన్ని కానీ. అమరావతికి మనకు తెలుసు, అమరావతికి ఇచ్చేవన్నీ కూడా ఎక్స్టర్నల్ బారోయింగ్స్, బ్యాంక్ ఫైనాన్సెస్, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని మనకి ఇచ్చేవి, అవన్నీ మనం కట్టేవి కాదు. అన్నీ అమరావతికి సంబంధించిన ఫండ్స్ అన్నీ అంతే, కేంద్రం సేకరించి, ఎక్కడి నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్రం సేకరించి మనకి ఇస్తుంది, మనం కట్టేదే ఉండదు. అందువల్ల వైసీపీ వాళ్ళు ఏదో ఒక పెద్ద ప్రచారం చేస్తున్నట్టు ఈ ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు చంద్రబాబు అని ప్రచారం చేస్తారు. అసలు మనకు సంబంధం లేదు అది. అవన్నీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే పోలవరం హైట్ తగ్గించారు, పోలవరం హైట్ తగ్గించాడని ఇంకో ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈ అంతా బోగస్ ప్రచారం. ఈ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఈ ఫేక్ ప్రచారం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇప్పుడు 30,000 కోట్లు ఇవ్వబోతున్నది కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి. ఇప్పటికే మనం చూసాం 12,000 కోట్లు వచ్చేసినాయి. డయాఫ్రమ్ వాళ్ళు అయిపోయింది, మొత్తం దాదాపుగా స్టార్ట్ చేశారు, ఈ సీజన్లోనే అయిపోతుంది.
మొత్తం మిగిలిన వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, టెండర్లు పిలిచారు. అదే కాంట్రాక్టర్ ఎవడైతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడో ఆ కాంట్రాక్టర్ చేస్తున్నాడు. ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా పోలవరం ప్రాజెక్టు విపరీతమైన స్పీడ్ తోటి ముందరకెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ బడ్జెట్లో కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయలు మనం పోలవరానికి కేంద్రం మనకి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంత ఫాస్ట్గా, ఇంత ఫుల్ స్పీడ్ తోటి. అంటే నేను మీకు ముందర కూడా చెప్పాను, వికసిత భారత్లో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1లో ఉండబోతున్నది. అందుకనే నరేంద్ర మోడీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్నాడని నేను ముందు నుంచి చెప్తూ ఉన్నా. అది యూనియన్ బడ్జెట్లో ప్రూవ్ అయింది. మనకి చంద్రబాబు నాయుడు విజన్కి మోడీ ఇస్తున్న సహకారం, వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్గా కేంద్రం గుర్తించబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. దానికి తగ్గట్టే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే మనం ఖర్చు పెట్టడం, సమర్థవంతంగా ఖర్చు పెట్టడం, ఎక్కడా అవినీతి లేకుండా, ఎక్కడా రాజీ పడకుండా, నాణ్యతతో రాజీ పడకుండా మనం ఎన్ని నిధులు ఖర్చు పెడితే అన్ని నిధులు కేంద్రం నుంచి రావటానికి చాలా సౌకర్యాలు ఈ కేంద్ర బడ్జెట్లో కూడా మనకు వచ్చున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ బడ్జెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్, వీ హ్యావ్ టు థ్యాంక్ నిర్మలా సీతారామన్. రైట్ సార్. అయితే గతంలో 2024-25 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లాగా లేదు ఇప్పుడు కేటాయింపులు. ఇప్పుడైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. అసలు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారు. నేనేమో ఎన్డీఏ కూటమిలో భాగం అంటారు, పవన్ కళ్యాణ్ వచ్చేసి నేనేమో మోదీకి చాలా క్లోజ్ అని చెప్తారు. మరి వీళ్ళు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదా? అండ్ అమరావతికి, పోలవరానికి, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పి వైసీపీ అంటుంది. అంటే 2024-25లో ఎలాంటి బడ్జెట్, అప్పుడు ఎలాంటి కేటాయింపులు ఇచ్చారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేటాయింపులు ఏంటంటే మీరేంటి? ముందు అసలు ఫస్ట్ ఇందాక వారు చెప్పినట్టుగా నిర్మలా సీతారామన్ గారికి అభినందనలు అందజేస్తూ, రెండోది దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. ఆవిడ ఇవాళ అది ఉటంకించడానికి గురజాడ వారిది వికసిత్ భారత్, దానికోసం ఆవిడ దాన్ని తీసుకున్నారంటే ఎప్పుడో గురజాడ ఆల్రెడీ చెప్పేశాడు. అది ఆ చెప్పిన దాన్ని ఇవాళ బీజేపీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. సో వికసిత్ భారత్ ఏదైతే ఉందో దానికి అక్కడి నుంచి ఆవిడ తీసుకోవటం అనేది చాలా చక్కగా ఉంది. రెండోది, మీరు వైసీపీ వాళ్ళు అనే మాటలు మీరు అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు చెప్పమనండి, 5 ఏళ్ల బడ్జెట్లో 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, 2019 నుంచి 24 వరకు. మీరు అన్నది 23-24 అయితే 24-25 అనుకుంటే కూడా వాళ్ళు ఏం తీసుకొచ్చారో మీరు నాకు చెప్పమనండి. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అమరావతిని అసలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అమరావతి దాన్ని ఒక అడవిలాగా చేసి పడేసి అమరావతి మా రాజధాని మాకు ఇవ్వండి అని వాళ్ళు ఏ రోజైనా అడిగారా? సరే, ఆయన అన్నాడు కదా, మొన్నటి వరకు గోల పెట్టాడు, పోలవరానికి వాళ్ళు ఇచ్చారండి 15,000 కోట్లు. అది ఏం చేశాడు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది మనకు చెప్పమనండి. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హర్షం వ్యక్తం చేశారు? ఇందాక వారు చెప్పినట్టుగా మనం ఏ రూట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారో, అంటే మన రక్షిత తాగునీరు ఏదైతే చెప్పామో, వ్యవసాయం, ఇవాళ బడ్జెట్ మెయిన్గా 4 అంశాల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చారు. మహిళలు, రైతులు, పేదలు, తర్వాత యువత. సో ఈ 4 కదా చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ కూడా. ఫస్ట్ మనకి వ్యవసాయం ముఖ్యం. వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం అడిగాడు కేంద్రం నుంచి, గత బడ్జెట్లో ఏం తీసుకొచ్చాడు ఆయనే చెప్పాలి. తర్వాత యువతకి ఉద్యోగ కల్పన. వీళ్ళు ఫస్ట్ లోకేష్ చెప్పింది ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాల్లో ఇందాక వారు చెప్పినట్టుగా మనకు ఆల్రెడీ పెట్టుబడులు 6,47,686 కోట్లు వచ్చాయి, 4,05,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. ఇది మనం ఏదైతే చెప్పామో ఇవాళ కేంద్రం కూడా దాని మీదే దృష్టి పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్, ఇవాళ పాఠశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెడతామని ఇవాళ బడ్జెట్లో చెప్పారు. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి పెట్టింది కదండి. దీని మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడా? స్కిల్ గణన చేస్తా అన్న 5 ఏళ్లలో ఎప్పుడైనా చెప్పాడా? దానికోసం కేంద్రం ఎప్పుడైనా భరోసా ఇచ్చిందా? ఇవాళ కేంద్రం బడ్జెట్లో ఇచ్చినట్టు అది ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్పాలి.
తర్వాత వ్యవసాయ రంగం తీసుకుంటే ఇవాళ పెట్టిన బడ్జెట్ వల్ల 1.73 కోట్ల రైతులకు అది మంచి చేస్తుంది. ప్లస్ వాళ్ళు ఎక్కువ కూరగాయలు, పండ్లు వీటి మీద దృష్టి పెడుతున్నారు. కొత్త కొత్త విధానాల్లో పంటలు పండించడం మీద కానీ, అంటే ఆధునిక వ్యవసాయాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పుడు ప్రతిదీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అది వ్యవసాయం కావచ్చు, లేకపోతే స్కిల్ కావచ్చు, లేకపోతే మీరు కొత్తగా ఇందాక స్మాల్ అండ్ మిడిల్ మధ్య తరగతి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అంటే చిన్న మధ్య పరిశ్రమలకి వాళ్ళు ఉపాధి లేదంటే ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఇన్ని ఈ బడ్జెట్లో పెట్టాక గతంలో ఇవేమైనా జరిగాయా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక హోదా 5 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడా? ఇప్పుడు బడ్జెట్ రాగానే బాగుంది అంటాం తప్ప ఇవాళ బడ్జెట్ మీద వీళ్ళు కొత్తగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు? బీజేపీని అడగమనండి. నిన్నటి వరకు బీజేపీతో ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అడగక్కర్లా. అంటే ఇక్కడ బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగానే ఉంది, సామాన్యుల జోబు నింపేలాగే ఉందంట. కానీ ఏపీకి మాత్రం వీళ్ళేం తీసుకురాలేకపోయారని అంటుంది వైసీపీ. మరి ఇప్పుడు ఇంత చెప్పారు కదా, మరి ఏమేమి వస్తున్నాయో మనకి, ఏమేమి ఇచ్చింది ఇవాళ, ఎందుకు 30,000 కోట్లు ఇచ్చారు, ఎందుకు అక్కడ పోలవరానికి ఇచ్చారు, అమరావతి డెవలప్మెంట్కి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం తీర్చక్కర్లేదని క్లియర్ కట్గా ఉంటే మీకు కళ్ళు కనిపించట్లేదా వైసీపీకి? అంటే ఇంకా బీజేపీని మీరు ఇంకా వెనకేసుకొస్తున్నారు, చూసారా మీరు? అంటే బీజేపీతో ఇంకా మీకు అవసరం ఉంది. దానికోసం మీరు బీజేపీని ఏమనరు, తెలుగుదేశాన్ని జనసేనని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి. ఇవాళ ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందో, ఈ నిర్మలా సీతారామన్తో ఇటీవల కూడా వారు సమావేశం అయ్యారు, మీకు గుర్తుంటే. ఆయన ఇవి చర్చించకుండా ఇంకేమైనా చర్చిస్తారా? ఇదిగో మా రాష్ట్రంలో మేము చేస్తున్నాము, ఈ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, వ్యవసాయం ఇలా అనుకుంటున్నాము, ఇవన్నీ డిస్కస్ చేసే ఉంటారు కదా. దానికి తగ్గట్టుగానే ఇవాళ బడ్జెట్ ఉంది కదా. అంటే ఇందులో కొద్దో గొప్ప వారి బుర్ర కూడా ఉంది కదా. అంటే సీతారామన్ మీరు చెప్పగానే తీసేసుకుంటారని కాదు, దే విల్ కన్సిడర్, దే మే కన్సిడర్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేది నా కేసులు కొట్టేయండి, లేకపోతే నాకేమో అరెస్ట్ చేయకుండా చూడండి అని అడగడానికి వెళ్ళలేదు కదా. ఇవాళ 120 విమానాశ్రయాలు వస్తున్నాయండి. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని విమానాశ్రయాలు వస్తాయి? 4 లక్షల మంది కొత్తగా ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. 120 విమానాశ్రయాలు పెంచి, అంటే మనిషికి ఎప్పుడైతే ఆర్థికంగా బాగున్నాడో, కొనుగోలు శక్తి పెరిగిందో, ప్రయాణం చేసే సౌకర్యం కూడా పెరుగుతుంది. డెస్టినేషన్స్ పెంచుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మీకు పర్యాటక రంగం మీద దృష్టి పెట్టారు. ఇవాళ అదే పర్యాటక రంగం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం మీద దృష్టి పెట్టింది కదా. ఇంకేం పెట్టాలో వైసీపీని అడగండి మీరు. ఇవాళ ఏవైతే డే 1 నుంచి 7 నెలల్లో తెలుగుదేశం కూటమి మాట్లాడిందో ప్రతి ఒక్క రంగాన్ని ఇవాళ తీసుకుని దాని మీద బడ్జెట్లో ఎలొకేషన్స్ ఉన్నాయి. మీరు చూసుకోండి కావాలంటే. వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరైనా ఆర్థిక నిపుణుడిని అడగమనండి వాళ్ళని. నన్ను అడిగినా అది మిమ్మల్ని అడిగినా చెప్తారు. సో బొమ్మల తయారీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్లో? కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, తర్వాత వైజాగ్లో ఏటికొప్పాకు ఉంది మనకి. అది ఎంత పెద్ద ఎగుమతి సంస్థ తెలుసు కదా మీకు. మనకి ఎంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో తెలుసు కదా. మరి దాని మీద వాళ్ళ కేంద్రం దృష్టి పెట్టింది, అది వీళ్ళకి తెలియలేదా? ఆంధ్రప్రదేశ్లోనే కదా ఉన్నాయి, అవి బయట ఉన్నాయా? కొండపల్లి బొమ్మలకి ఏటికొప్ప, చిన్నపిల్లలు ఆడుకునే లక్క పిడతలు ఎక్కడి నుంచి వస్తాయి అడగండి వాళ్ళని. ఏటికొప్పాకు నుంచి వస్తాయి, తాటాకు బుట్టలో వస్తాయి. వాళ్ళకి తెలియకపోతే ఒక ఫోటో చూపించండి. అలా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ప్రతి ఒక్కటి అక్కడ ఉందండి. తర్వాత ఇవాళ లిథియం మీద ట్యాక్స్ తీసేశారు. తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సోలార్, ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీటి మీద దృష్టి ఎప్పుడో. బ్యాటరీస్ ఎక్కడున్నాయండి? ఉన్న బ్యాటరీ సంస్థని ఎక్కడికి పంపించాడండి? గల్లా జయదేవ్ది తెలంగాణకు పంపించాడు. బుద్ధి లేని మనిషి. ఇవాళ మాట్లాడతాడా? ఇవాళ మళ్ళా గల్లా జయదేవ్ని ఎందుకు పిలిచారు చంద్రబాబు నాయుడు గారు? తెలివి తక్కువగానా? అంటే బ్యాటరీస్ మనకు అవసరం. ఇప్పుడు రానున్నది బ్యాటరీ కాలమే, అంటే బ్యాటరీ వాహనాలే ఉంటాయి. అంటే ఆయన ఒక చిన్న పని చేశారంటే ఆయన సెల్ఫ్ ఉండదు అక్కడ. దానివల్ల లాంగ్ రన్లో ఏది అవసరం చూస్తారు ఆయన. కాబట్టి ఇవాళ బడ్జెట్లో ప్రతి ఒక్క పాయింట్ పిన్ పాయింట్గా చూస్తే 25 అంశాలలో రాష్ట్రానికి 25 అంశాలు పనికొచ్చేవే ఉన్నాయి. అందులో తెలియకపోతే వారిని ఒక్కసారి మన సత్యమూర్తి గారి దగ్గరికి వస్తే వివరంగా చెప్తారు ఆయన.
రైట్ సార్. ఇప్పుడు ఏపీ కూడా మీరు అన్నట్టు ఇందాక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. ఏపీ కూడా ఆ దశలోనే ఉంది కాబట్టి చాలా అంశాల్లో కేంద్రం హెల్ప్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇరిగేషన్ విషయం, ఏపీ ఇరిగేషన్కి కావచ్చు, లైవ్లీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావచ్చు, వీటన్నిటికి కూడా కేంద్రం ఇటు అమరావతికి, విశాఖ రైల్వే జోన్కి, అమరావతి ఇది మెట్రోకి, వీటన్నిటికి కూడా నిధులు కేటాయించింది. కానీ ఏ రంగానికి ఎంతెంత కేటాయించింది అన్న లిస్ట్ ఏమైనా ఉండింది అన్నది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్గా కేంద్రం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఎట్లా ఉన్నాయంటే మనం ఎంత వాడుకుంటే అంత ఇచ్చేలాగా ఉన్నాయి. దానికి మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కొన్నిటికి 10% ఉంటుంది, కొన్నిటికి 20% ఉంటుంది, కొన్ని ఏమో 100% కేంద్రమే పెట్టుకునే స్కీమ్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి టైంలో ఏంటి అంటే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక, జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసు కదా మనకి, అంతా ఉన్న డబ్బులన్నీ తినటానికే సరిపోతుంది. ఇంకా కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేక చాలా ప్రాజెక్టులు వదిలేసుకున్నాడు. అసలు కేంద్రం ఓ 400 కోట్లు ఇస్తామయ్యా, నువ్వు ఒక 20 కోట్లు పెట్టు అంటే ఆ 20 కోట్లు పెట్టేవాడు కాదు, మొత్తం అన్నీ పోయేవి, 400 కోట్లు పోయేవి. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ల్యాప్స్డ్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రయారిటీ సెక్టార్లో ప్రయారిటీ రంగాలు, ప్రయారిటీ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్రయారిటీ స్కీమ్స్లో ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉందనుకోండి. ఈ జల్ జీవన్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా తెచ్చుకోలేకపోయాడు, దాని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయాడు. ఆ ఫండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. వాటిని అంటే పాత ఫండ్స్ను కూడా రివైజ్ చేసి యూటిలైజ్ చేసుకునే ఫెసిలిటీని ఈ బడ్జెట్లో పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు లాంటి వాడికి ఎంత ఉపయోగం చూడండి మీరు. అందులోనూ ఆయన ఇప్పుడు గోదావరి, పెన్నా, కృష్ణానదుల అనుసంధానంతో బనకచెర్లకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా చేపట్టి దాదాపు 80,000 కోట్ల వరకు అది ఇందులో కాదు. ఇది జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్. అందుకని ఇది మనం పాత ఫండ్స్ను కూడా మ్యాచింగ్ గ్రాంట్ కట్టి అవి విడిపించుకునేంత వెసులుబాటు ఉంటే ఈయన యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించే మనిషి చంద్రబాబు నాయుడు. అందుకని మనం ఆ ల్యాప్స్ అయిపోయిన ఫండ్స్ను కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మనం చూసాం. మామూలు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 50,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి భూసేకరణ జరపకపోవటం వల్ల అన్నీ ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు రాగానే టాప్ ప్రయారిటీ మీకు ఎక్కడెక్కడ కావాలి చెప్పండి అన్నాడు. ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తున్నాడు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్డు వర్క్స్ విపరీతంగా స్టార్ట్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్. దీంట్లో నేషనల్ రోడ్స్ అన్నమాట, నేషనల్ హైవేస్ అన్నీ కూడా, ప్లస్ రైల్వే మార్గాలు రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి? నీకు రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా పే చేయాలి, అది కూడా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాలని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అది పెద్ద విషయం. ఇది ఎంత పెద్ద విషయం అంటే అంతకు ముందర వరకు అసలు ఈ సవరించిన అంచనాలు అటువంటివి పెట్టాలన్న విషయమే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. తెలియక మీరు ఎంత ఇచ్చినా పర్లేదండి, మీరు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటామండి అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి రాష్ట్ర హక్కుల్ని కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేంటి, మాకు నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి ఇదిగో మా లేటెస్ట్ అంచనాలు ఇవి అని చెప్పి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చి వాటికి యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు. చాలా గొప్ప విషయం. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, మనం చెప్పిన అర్థం కాదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. గొప్ప మేధావి కదా. విశాఖ పోర్టుకి 445 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, గత 6 నెలలుగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం కోసం అది నా ఫోకస్, ఈ సంవత్సరం మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ మీదే నా ఫోకస్ అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి 100 కోట్లు ఎక్కువ ఇస్తున్నారు, పెంచి 100 కోర్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి కొత్తగా 162 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా 75 కోట్లు పెంపు.
పోలవరం ప్రాజెక్టుకి అంటే 6,000 కోట్లు పెరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ సవరించిన అంచనాలు. విశాఖ స్టీల్కి 3,295 కోట్లు వచ్చేస్తాయి. విశాఖ పోర్టుకి 730 కోట్లు వస్తాయి. ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టులకి 240 కోట్లు వస్తాయి. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ సెకండ్ స్టేజ్కి 242 కోట్లు వస్తున్నాయి. ఈ బడ్జెట్లో వచ్చేవి ఇవి కంటిన్యూస్ ఆ స్కీమ్స్ కాకుండా ఆ స్కీమ్స్ని వాడుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఉదాహరణకి చెప్తున్నా, ఆ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి మనం ఆల్రెడీ కర్నూలు అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఓరకల్లు వాటి దగ్గర దీనికి సంబంధించిన పరిశ్రమలను స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఆ బెనిఫిట్ మనం డైరెక్ట్గా వాటికి తెచ్చుకుంటాం అన్నమాట. ఈ సంవత్సరం అంటే గత 7 నెలల్లో కేంద్రం నుంచి ఏపీలో వివిధ ప్రాజెక్టులకి వచ్చిన నిధులు ఏంటి అంటే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చింది. 15,000 కోట్లు. అవన్నీ మనం తీర్చే అప్పు కాదు. వైసీపీ చెప్తున్నది తప్పు, శుద్ధాబద్ధం. అది కేంద్రం మనకిస్తున్న డబ్బులు. ఆ అప్పుని కేంద్రం తీర్చుకుంటుంది, మనకు సంబంధం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి 14,000 కోట్లు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 1,750 కోట్లు. గ్రీన్ హైడ్రోజన్ హబ్కి 1.8 lakh crores. పోలవరం ప్రాజెక్టుకి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి. పారిశ్రామిక క్యారిడార్లకి 4,936 కోట్లు. బీపీఎల్ రిఫైనరీకి 95,000 కోట్లు. ఇవి ఇప్పుడు వచ్చినవి, ఇంకా రాబోతున్నవి ముందర చెప్పాను. ఇవన్నీ మొత్తం చూసుకుంటే కేంద్ర బడ్జెట్లో మొత్తం రాష్ట్రం ఏ విషయాల మీద అయితే ఫోకస్ పెట్టిందో ఆ విషయాలన్నింటినీ కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి మన ఫోకస్ దాని మీదే కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవటానికి అవకాశం కలుగుతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్. అంటే ప్రజలు ఓట్లేసి 164 సీట్లు గెలిపించినందుకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇస్తున్న గిఫ్ట్ ఇంత వాల్యుబుల్ గిఫ్ట్. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఏం జరిగింది, కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే ఏం జరిగింది అనేది. ఈ బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్కి మహర్దశ పట్టబోతున్నది. రైట్ మేడం, సార్ చెప్పినట్టు మరి ఆంధ్రప్రదేశ్కి చాలా కలిసి వచ్చే రోజులే వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. మహర్దశ కూడా పట్టే అవకాశం ఉంది అంటున్నారు. కానీ బీహార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆల్రెడీ పట్టింది, ఇంకా ముందరికి వెళ్తుంది. సో బీహార్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. అండ్ బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకి చాలా కేటాయింపులు జరిగాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన ప్యాకేజ్ రూపంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంది కేంద్రం. ఆ హెల్ప్ ఆంధ్రప్రదేశ్కి అందట్లేదు అని ప్రచారం జరుగుతోంది. మీరేమంటారు? ఏమండి, పూల్ మఖానీ ఉంది కదా, ఇప్పుడు మఖానీ ఇది పెడుతున్నారు ఇక్కడ బీహార్లో. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి అక్కడ జిఐ వచ్చింది కాబట్టి. పూల్ మఖానీ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అది బీహార్లో చాలా ఎప్పుడూ అభివృద్ధి చెందింది. అది దానివల్ల యాక్చువల్గా మనకి కూడా మంచిది. ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ మహిళలు కూడా దాన్ని తినాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ ముప్పు రాదు, తర్వాత ఎముకలు గట్టి పడతాయి. మనకంటే బాడీకి కావాల్సినవన్నీ మీకు దాంట్లో దొరుకుతాయి. అది అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది అందుకోసం వాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ బీహార్లో. బీహార్కి ఇచ్చేసారని చాలామంది ఏడుస్తున్నారు ఎలక్షన్స్ ఉన్నాయని. కానీ కాదు, మనకేం అడిగారంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి, మాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రత్యేక ప్యాకేజీ కంటే కూడా మాకు ఏవైతే ఈ పథకాలకి అంటే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు వీటికి మీరు నిధులు ఇవ్వండి అని ఆయన ముందు నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీకు దానివల్ల ఏమొస్తుంది? పెద్దగా వచ్చేదేం లేదు. ఎందుకంటే బీహార్ వెనకబడి ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ వెనకబడి లేదు. మనకు అన్ని రిసోర్సులు ఉన్నాయి. మనకి మంచి యువత ఉన్నారు. మనకి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో బీహార్ 5 ఏళ్ళు ఉందండి. అట్లా బీహార్ కన్నా సర్వనాశనం 5 ఏళ్ళు అలా ఉంది సార్. 7 నెలల్లో దాన్ని మళ్ళీ పునరుజ్జీవనం వచ్చేసింది, రివైవ్ అయిపోయింది. 7 monthsలో చంద్రబాబు నాయుడు బీహార్ని మళ్ళీ ఏపీగా మార్చారు చెప్పాలంటే.
కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేదు వేరే వాళ్ళు మాట్లాడినా మనం తీసుకోక్కర్లా. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయండి. స్కిల్ ఉంది మనకి, ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ఉన్నారు, మనకి యువత ఉన్నారు, చదువుకున్న యువత ఉన్నారు. ఇప్పుడు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ని వేల పెట్టుబడులు 6,47,000 కోట్లు వచ్చాయంటే దీనివల్ల ఎంత ఉద్యోగాలు జనరేట్ అవుతాయో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మనకు అవి అవసరం లేదు. బీహార్కి ఇచ్చారని మనం ఏడవక్కర్లా. ఫస్ట్ ఎవరైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎవరికో ఏదో ఇచ్చారు, మనకు అక్కర్లే. మనకి కావాల్సింది మనకి ఇచ్చారా లేదా, మన రాష్ట్ర ప్రయోజనాల్ని ఎంతవరకు కేంద్రం గ్రహించింది, కేంద్రం మనకి హెల్ప్ చేస్తుందా లేదా, అది చూడాలి తప్ప వాడెవడో బాగుపడుతున్నాడు మనం ఏడవడం ఎందుకు. మనం ఎలా బాగుపడాలి, మనం బాగుపడడానికి కేంద్రం నుంచి ఏం రావాలి, మన దగ్గర ఏముంది, మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఇది ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారికి అది తెలుసు కాబట్టి ఆయన అవేం అడగల. మాకు పోలవరం కట్టివ్వండి, మాకు అమరావతి కట్టివ్వండి, అవే కావాలి మనకి. మాకు స్టీల్ ప్లాంట్ బతికించండి, బతికించారు 11,440 కోట్లు ఇచ్చి. ఇప్పుడు ఇన్ని వచ్చాయి మనకి, ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవి డెవలప్ అవటం వల్ల. ఇవాళ వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టారు, హార్టికల్చర్ మీద పెట్టారు, గ్రీన్ హైడ్రోజన్ అది ముఖ్యం మనకి. ఇలా మీరు ఏది తీసుకోండి అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంటుంది. కాబట్టి బీహార్కి ఏదో ఇచ్చారా ఇవ్వలేదా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనకేమి ఇచ్చారు, మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, ఇది ఎవరు వైసీపీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి తెలియదు, చెప్తే అర్థం కాదు. ఇందాక వారు చెప్పినట్టు ఇప్పుడు చెప్తే వెంట కొడితే ఏడుస్తాడని మొగుడిని అంటారు కదా, అట్లాగా వీళ్ళు అలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి చెప్పినా ఎక్కదు. వాళ్ళకి ఎంతసేపు ఇందాక వారు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఏదైనా ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చింది పోలవరానికి, ఏం చేశాడో అడగండి. వాళ్ళు 15,000 కోట్లు తినేశాడా లేదా, అది కేంద్ర మంత్రి కూడా చెప్పాడు గతంలో. కాబట్టి ఆయనకి తినటం తెలుసు, ఖర్చు పెట్టడం తెలియదు. ఈయన ఖర్చు పెట్టి తీసుకురావటం తెలుసు చంద్రబాబు నాయుడికి. కాబట్టి ఎవడు మాట్లాడక్కర్లేదు. వైసీపీ వాళ్ళకి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక లెక్కలు తెలియదు, దొంగ లెక్కలే తెలుసు వాళ్ళకి. కాబట్టి దొంగ లెక్కలు తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడక్కర్లా. మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడదాం. ఈ బడ్జెట్ని తప్పకుండా అందరూ ఆహ్వానించాలండి, ఖచ్చితంగా.